మీరు ఒక్కసారి గ్రహించండి. ఇప్పటికీ పోయిందని మీరు అంటున్నారు, అంటరానితనం ఇంకా పోలేదు, అది ఇంకా కనుసయ్యాలని నడుతుంది. పేరుకు అంటరానితనం పోయింది, అందరూ సామాజికంగా అందరూ అన్యూనంగా బతుకుతున్నారు, అన్నిట్లలో గౌరవం దక్కుతుంది, ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా అన్నిట్లలో గౌరవం దక్కుతుందని, కానీ అది కనుసయ్యాలని నడుతుందని మీరు అందరూ గ్రహించాలి. ఇకపోతే మరి 1907 మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత ఉన్నత చదువులకు మరి అమెరికాకు వెళతారు. అమెరికాకు పోవాలంటే అతనికి ఆర్థిక సాయం చేసిన వ్యక్తి బరోడా మహారాజ్. 25 రూపాయలు, అప్పుడు నెలకి 25 రూపాయలు ఇచ్చి అంబేద్కర్ గారు ఉన్నతమైన చదువులు ఏ విధంగానైనా చదవాలని కొలంబో యూనివర్సిటీకి పంపించడం జరుగుతుంది. కొలంబో యూనివర్సిటీలో మరి అక్కడ ఆర్థిక విధానం మీద, రూపీ అప్పు ప్రాబ్లం మీద అనేక మరి సెర్చ్ చేసి దీనికి అంతటికి కారణం దీనికి రూపీ మరి ఆర్థిక వ్యవస్థ అని ఈరోజు ఆర్బీఐ ఏర్పడాలంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఆ కొలంబో యూనివర్సిటీలో మరి మొన్నటికి 300 సంవత్సరాలు అయినది. 300 సంవత్సరాలు యానివర్సరీ అయినప్పుడు ఈ కొలంబో యూనివర్సిటీలో మరి ఇలా చదువుకున్న వ్యక్తి మేధావులు ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ కొలంబో యూనివర్సిటీలో చదువుకొని భారతదేశానికి రాజ్యాంగ రచన అధ్యక్షునిగా భారతదేశానికి ఒక లిఖిత రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారు గ్రహించి కొలంబో యూనివర్సిటీ గ్రహించి ఆ కొలంబో యూనివర్సిటీలో అంబేద్కర్ యొక్క స్టాచ్యూ నిలబెట్టడం జరిగింది. అంటే మన భారతదేశంలో పుట్టిన వ్యక్తి మేధావిని ఏది గ్రహించింది? కొలంబో యూనివర్సిటీ గ్రహించింది. అదే భారతదేశంలో 1989 వరకు వచ్చేదాకా మరి విపి సింగ్ ప్రధాని ఉన్నప్పుడు మరి అక్కడ గ్రహించి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో లేకపోవడం సిగ్గు చేయటాన్ని విపి సింగ్ గారు 1989